అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ప్రియమైన స్నేహితులారా, వేల సంవత్సరాల నాటి ఒక భీకరమైన పాము కఅబా షరీఫ్ సమీపంలో అద్భుత రీతిలో కనిపించిందని నమ్ముతారు. అది పవిత్ర స్థలం సమీపంలో దాక్కుని ఉండేది మరియు అది బయటకు వచ్చినప్పుడు ప్రజలు భయపడి పరిగెత్తడం ప్రారంభించారు. ఆ పాము చాలా పెద్దదిగా ఉండేది. దాని తల ఎత్తినప్పుడు అది సాధారణ మనిషి కంటే రెట్టింపు ఎత్తులో నిలబడింది. అక్కడ ఉన్నవారందరూ దాన్ని చూసి మాటలు కోల్పోయారు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ భయంకరమైన పాము ఎవరినీ హాని చేయలేదు. అయినప్పటికీ దాని సాన్నిధ్యం ఒక రహస్య సందేశాన్ని తీసుకువచ్చినట్లు అనిపించింది. చాలా ముఖాలలో భయం నిండిపోయింది. ఆ తరువాత జరిగినది నిజంగా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ప్రియమైన వారలారా, ఈ సంఘటన జరిగినది నబీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యవ్వనంలోకి ప్రవేశించిన సమయంలో. అయితే అల్లాహ్ యొక్క ప్రవక్తత్వ బాధ్యత అప్పటికీ ఆయనకు అప్పగించబడలేదు. ఆ కాలంలో ఆయనకు అంతటి పుణ్యం మరియు గౌరవం ఉండేది. సమాజంలోని అన్ని వర్గాల నుండి అబూజహల్ వంటి వారు కూడా ఆయనను ఎంతగానో గౌరవించేవారు. ఆ సమయంలో ఖురైష్ సమాజంలో ఒక సమస్య వల్ల గొప్ప ఆందోళన నెలకొని ఉండేది. కఅబగోడలో నివసించే ఒక పాము వారి ఆందోళనకు కారణమైంది. ఎవరూ దాన్ని చంపలేకపోయారు, ఎందుకంటే రాత్రిపూట ఆ పాము కఅబ సమీపంలోని ఒక బావిలో దాచిన బంగారు నాణేలను కాపాడుతూ ఉండేది. ఆ కాలంలో కఅబ సమీపంలోని ఒక బావిలో తీర్థయాత్రికులు విలువైన నైవేద్యాలను, ముఖ్యంగా బంగారు నాణేలను తమ నైవేద్యాలను నెరవేర్చడానికి విసిరేవారు. అల్లాహ్ యొక్క గృహం పట్ల గౌరవం చూపించడానికి ఎవరూ సాధారణ వస్తువులను అక్కడ నైవేద్యంగా ఇవ్వలేదు. ఒకసారి ఒక వ్యక్తి ఆ బావి నుండి భారీ మొత్తంలో బంగారు నాణేలను దొంగిలించాడు. బావి నుండి దొంగిలించడం అంత కష్టమైన పని కాదు, ఎందుకంటే కాబగోడలు తక్కువగా మరియు బలహీనంగా ఉండేవి. అంతేకాక పైకప్పు లేనందున ఎవరైనా సులభంగా లోపలికి రాగలరు. అది కూడా తక్కువ ప్రాంతంలో ఉండటం వల్ల వర్షపు నీరు గోడలను మరింత మృదువుగా మరియు బలహీనంగా చేసేది. అయినప్పటికీ ఖురైష్ సమాజం నబీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సలహా పాటించి చాలా కష్టపడి మరియు తెలివిగా పనిచేసి ఆ దొంగను పట్టుకుంది. శిక్షగా అతని 2 చేతులు తెగగొట్టబడ్డాయి. ఈ సంఘటన తర్వాత కాబా మరియు బావి యొక్క భద్రతను దృష్టిలో ఉంచుకుని ఖురైష్ బలహీనమైన కాబా గోడలను కూల్చి బలమైన రాతి గోడలను నిర్మించి పైకప్పు నిర్మించాలని నిర్ణయించింది. ఈ సమయంలో అల్లాహ్ యొక్క ఇష్టం ప్రకారం ఒక వింతైన మరియు ముఖ్యమైన సంఘటన ప్రారంభమైంది. కఅబ సమీపంలోని బావిలో ప్రజలు నైవేద్యాలుగా మరియు ప్రతిజ్ఞలుగా బంగారు నాణేలను విసిరేవారు. తరువాత కఅబ యొక్క పునర్నిర్మాణం కోసం ఈ బావిని ఉపయోగించారు. అయితే మొదటి దొంగతనం సంఘటన తరువాత అల్లాహ్ యొక్క ఆదేశం ప్రకారం ప్రతి సాయంత్రం ఒక విషపాము ఆ బావిని కాపాడటానికి కనిపించేది. ఉదయం అది కాబా గోడపైకి ఎక్కి ఎండలో కూర్చునేది. చరిత్ర చెబుతుంది, ఈ పాముకు మనుషుల పట్ల భయం ఏమాత్రం లేదు. అది కాబా గోడపై శాంతంగా కూర్చుని విశ్రాంతి తీసుకునేది, ఆపై రాత్రిపూట బావిని కాపాడేది. ఎవరైనా బావిలోకి బంగారు నాణేలను విసిరితే అది ఏమీ చెప్పేది కాదు. కాని ఎవరైనా బావి నుండి నాణేలను తీసుకోవడానికి ప్రయత్నిస్తే అది తల ఎత్తి భయంకరమైన రూపాన్ని స్వీకరించి బిగ్గరగా శబ్దం చేసి దొంగలను తరిమికొట్టేది. ఈ కారణంగా ఎవరూ ఇక బావి సమీపంలో గుమిగూడలేదు. వారు దూరం నుండి నాణేలను విసిరేవారు, కానీ సమీపించడానికి ధైర్యం చేయలేదు, ఎందుకంటే ఈ పాము అల్లాహ్ యొక్క ఆదేశం ద్వారా కాపాడుతూ ఉండేది. కాబట్టి ఎవరూ దాన్ని తొలగించలేకపోయారు. ఇంతలో కాబా గోడలు వర్షపు నీటి కారణంగా కూలిపోయే స్థితిలో ఉన్నాయి. అందువల్ల పునర్నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాల్సిన అవసరం ఏర్పడింది. కాబా యొక్క నిర్వహణకు బాధ్యత వహించిన ఖురైష్ తెగ ఈ విషయంపై లోతుగా ఆలోచించడం ప్రారంభించింది. ఈ సమయంలో ఖురైష్లోని ఒక యువ, తెలివైన మరియు నీతిమంతుడైన వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాబా యొక్క నిర్మాణ పనులకు సలహా ఇవ్వడానికి బాధ్యతను అప్పగించబడ్డాడు. ఆయన కఅబా సమీపంలో నిలబడి పనులను ఎలా ప్రారంభించాలో ఆలోచించాడు. ఆ క్షణంలో అల్లాహ్ యొక్క ఆదేశం ద్వారా
ఆకాశం నుండి ఒక భీమాకారమైన గద్ద వచ్చి ఆ విషపామును దాడి చేసి పట్టుకుని ఎగిరిపోయింది. హజ్రత్ ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు నుండి నివేదించబడినది, కఅబా లోపల ఒక ప్రమాదకరమైన పాము నివసించేది. ఖురైష్ కఅబ యొక్క పునర్నిర్మాణం నిర్ణయించినప్పుడు ఆ పాము వారికి ఒక పెద్ద అడ్డంకిగా ఉండేది. ఆ క్షణంలో అల్లాహ్ యొక్క ఆదేశం ద్వారా ఒక భీమాకారమైన గద్ద వచ్చి ఆ పామును తీసుకుని హజ్జూన్ అనే స్థలానికి తీసుకెళ్లి విడిచిపెట్టింది. అల్లాహ్ యొక్క శక్తి ద్వారా అక్కడ భూమి చీలిపోయి ఆ పామును మింగివేసింది. హదీస్లో చెప్పబడినది, కియామత్ రోజు ముందు ఈ పాము సఫా కొండ సమీపంలో నుండి బయటకు వచ్చి ప్రజలతో మాట్లాడుతుంది. దాన్ని దాబాతుల్ అర్ద్ అని పిలుస్తారు. పాము యొక్క భయం తొలగిపోయినప్పుడు కాబ యొక్క పునర్నిర్మాణం ప్రారంభించడానికి అవకాశం లభించింది. అయితే కోరిక మాత్రం సరిపోదు, సరైన ఆసూత్రణ మరియు నైపుణ్యం గల కళాకారులు కూడా అవసరం. నబీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ముఖ్యమైన బాధ్యత గురించి ఆందోళన చెందారు. ఆ సమయంలో అల్లాహ్ యొక్క ఆదేశం ద్వారా ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. గ్రీస్ నుండి వచ్చిన ప్రసిద్ధ కల్లు కళాకారుడు మరియు శిల్పి అయిన బౌమ్ రోమ్లో ఒక గొప్ప ప్యాలెస్ నిర్మించడానికి ఓడలో ప్రయాణిస్తున్నాడు. దారిలో ఒక తుఫాను వచ్చి జిద్దా తీరంలో అతని ఓడను ధ్వంసం చేసింది. మక్కా ప్రజలు ఈ వార్త విని అక్కడికి పరిగెత్తారు. బౌమ్ ఓడ నుండి కలప మరియు ఇతర సామగ్రిని కొనుగోలు చేశారు. బౌమ్ కూడా తన కోల్పోయిన వస్తువులలో కొన్నింటిని రక్షించి ఉపయోగించడానికి సంతోషించాడు. ఖురైష్ అతన్ని కఅబ యొక్క పునర్నిర్మాణాన్ని పర్యవేక్షించమని కోరినప్పుడు అతను అంగీకరించాడు. ఈ గొప్ప బాధ్యతకు అంత నైపుణ్యం గల కళాకారుడు లభించినందుకు మక్కా ప్రజలు చాలా సంతోషించారు. బౌమ్ ఆలోచించాడు, రోమ్కు వెళ్లే ముందు ఇక్కడ కొన్ని పనులు పూర్తి చేసి తన నష్టంలో కొంత భాగాన్ని తిరిగి పొందవచ్చని. ఆపై కాబ యొక్క పునర్నిర్మాణం గంభీరంగా ప్రారంభమైంది. మక్కాలోని అన్ని తెగలు ఈ పనిలో పాల్గొనడానికి ఒక్కటిగా ముందుకు వచ్చాయి. ఈ పవిత్ర బాధ్యత యొక్క గౌరవం నుండి ఎవరూ వంచితం కాలేదు. నబీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా ఈ పనిలో ఉత్సాహంగా పాల్గొని తన వయస్సుగల యువకులను ఆటలను వదిలి కఅబ యొక్క పునర్నిర్మాణంలో పాల్గొనమని ప్రోత్సహించారు. యువకులలో ఆయన చాలా ప్రియమైనవారు మరియు ప్రభావవంతమైనవారు. కఅబ నిర్మాణానికి అవసరమైన సామగ్రి సేకరించబడింది. సమీపంలోని కొండల నుండి నీలిరంగురాళ్లు తెచ్చారు. ఈ విధంగా అల్లాహ్ యొక్క కరుణతో కఅబ యొక్క పునర్నిర్మాణం వేగంగా ముందుకు సాగింది. కఅబ గోడలు 5 లేదా 6 అడుగుల ఎత్తుకు చేరుకున్నప్పుడు నల్లరాయి హజరుల్ అస్వద్ను దాని యథాస్థానంలో తిరిగి ఉంచాల్సిన సమయం వచ్చింది. ఈ పవిత్ర రాయిని ఉంచడం గొప్ప గౌరవంగా పరిగణించబడింది. ఎందుకంటే దాన్ని మొదట చేసింది జనత యొక్క తండ్రి అయిన ఇబ్రాహీం నబీ అలైహిస్సలాం. అందువల్ల ప్రతి తెగ ఈ గొప్ప బాధ్యతను స్వీకరించాలని కోరుకుంది. ఇబ్రాహీం నబీ అలైహిస్సలాం మరియు ఇస్మాయిల్ నబీ అలైహిస్సలాం యొక్క వారసత్వాన్ని అనుసరించే గౌరవం తమకు లభిస్తుందని విశ్వసించారు. ఇది తెగల మధ్య తీవ్రమైన అభిప్రాయ భేదాలకు కారణమైంది. ఎవరూ ఈ గౌరవాన్ని మరొకరికి వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ఉద్రిక్తత చాలా ఎక్కువగా ఉంది. పరిస్థితులు హింసాత్మక సంఘర్షణ వైపు సాగడం ప్రారంభమైంది. ఒక వర్గం యుద్ధానికి సిద్ధపడటం ప్రారంభించింది. వారు మానవ రక్తంతో నిండిన ఒక పాత్రను ఉంచి అందులో వేళ్లను ముంచి మరొక తెగరాయిని ఉంచడానికి ప్రయత్నిస్తే వారిని అడ్డుకుంటామని, అది ప్రాణాలతో సహా ధర చెల్లించాల్సి వచ్చినా అని ఒట్టు పెట్టుకున్నారు. ఉద్రిక్తత 4 రోజులు కొనసాగింది. మక్కా అంతటా రక్తపాత సంఘర్షణ యొక్క భీషణం ఉద్భవించింది. ఆ క్షణంలో ఖురైష్లోని ఒక తెలివైన మరియు గౌరవనీయమైన వృద్ధుడు, తన తెలివితేటలకు పేరుగాంచినవాడు, ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఒక అద్భుతమైన సూచనతో ముందుకు వచ్చాడు. అతను ఇలా అన్నాడు, ఈ రాత్రి అందరూ కాస చుట్టూ ఉండండి, తద్వారా మన నిర్ణయం బయటకు పొక్కకుండా ఉంటుంది. అన్ని తెగల నాయకులు ఇక్కడ ఉన్నారు కాబట్టి రేపు ఉదయం సఫాకొండ దిశ నుండి మొదట అంగణంలోకి వచ్చే వ్యక్తిని మన న్యాయమూర్తిగా నియమిద్దాం. అతను ఇచ్చే తీర్పు ఏదైనా మనమందరం దాన్ని అంగీకరిస్తాం. ఇలా రక్తపాతం జరగదు, కొడుకులను కోల్పోవలసిన అవసరం ఉండదు, తెగల మధ్య శత్రుత్వం కూడా ఉండదు. యువకులు ఇప్పటికీ చాలా కలత చెందినప్పటికీ తెగల నాయకులు ఈ పథకంలో
ఒక శాంతియుత పరిష్కారాన్ని చూశారు. అందువల్ల అందరూ అంగీకరించారు. పథకం ప్రకారం రాత్రి ఎవరూ ఏమీ బయటపెట్టలేదు. అందరూ తదుపరి రోజు ఉదయం కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. మొదట ఎవరు వస్తారు? ఎందుకంటే వచ్చే వ్యక్తి ఇబ్రాహీం నబీ అలైహిస్సలాం తర్వాత కాబలో పవిత్ర రాయిని ఉంచే రెండవ వ్యక్తి అవుతాడు. ఈసారి రక్తపాతం లేకుండా అల్లాహ్ యొక్క అపారమైన కరుణతో అందరూ ఒక శాంతియుత పరిష్కారాన్ని సాక్ష్యంగా చూస్తారు. తెల్లవారుజామున కాంతి విరజిమ్మినప్పుడు లోకాలకు కరుణగా పంపబడిన ఆ ధన్యమైన మనిషి నబీ ముహమ్మద్ రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం సఫా కొండ దిశ నుండి వచ్చారు. అందరూ తమ కళ్లను ఒక ప్రకాశవంతమైన యువకుడైన ముహమ్మద్ వైపు తిప్పారు. ఆయన అల్ అమీన్, విశ్వసనీయుడుగా పిలువబడ్డారు. తెగల నాయకులు ఆనందంతో ఇలా అన్నారు: ఈ యువకుడు అసాధారణమైనవాడు. సృష్టికర్త యొక్క కరుణను చూడండి. బహుశా ఆయన మనందరూ ప్రేమించే ఒకరిని మనకు పంపించాడు. చెప్పండి, అతని గురించి మనలో ఎవరికైనా సందేహం ఉందా? ఒకే స్వరంతో అందరూ అరిచారు: సందేహం లేదు, ముహమ్మద్ అల్ అమీన్ మనలో అత్యంత ఉత్తముడు. అల్లాహు అక్బర్! మన ప్రియమైన నబీ సల్లల్లాహు అలైహి వసల్లం పరిస్థితిని అర్థం చేసుకున్న నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వెంటనే ఒక గుడ్డ తీసుకురమ్మని సూచించారు. ఆయన గుడ్డను నేలపై విస్తరించారు. ఆపై నల్లరాయి హజరుల్ అస్వద్ను దాని మధ్యలో తమ ధన్యమైన చేతులతో ఉంచారు. ఆపై ప్రతి తెగనాయకులను పిలిచి ఇలా అన్నారు: మీలో ప్రతి ఒక్కరూ ఈ గుడ్డ యొక్క ఒక మూలను పట్టుకోండి. ఒకచోట చేరి ఈ రాయిని కాబకు తీసుకెళ్లండి. యుద్ధం అంచున ఉన్న తెగలు వారి 4 ప్రధాన నాయకులను గుడ్డ యొక్క మూలలను పట్టుకోవడానికి పంపాయి. నబీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ ధన్యమైన చేతులతో హజ్రుల్ అస్వద్ను గుడ్డ మధ్యలో ఉంచారు. ఈ తెలివైన మరియు గౌరవనీయమైన పథకాన్ని అందరూ అంగీకరించారు. ప్రతి నాయకుడు సంతోషించాడు. యుద్ధం చేయడానికి ఒట్టుపెట్టుకున్నవారు కూడా వారి తెగ నాయకులలో ఒకరు గుడ్డ యొక్క ఒక మూలను పట్టుకున్నందున నవ్వారు. చివరగా నాయకులు గుడ్డ యొక్క 4 మూలలను ఒకచోట చేరి పట్టుకుని హజ్రుల్ అస్వద్ను దాని నియమిత స్థలానికి తీసుకెళ్లారు. ఆపై నబీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ నామంలో గుడ్డ మధ్య నుండి రాయిని ఎత్తి దాని నిర్దేశిత స్థలంలో బిగించారు. అన్ని తెగలు ముహమ్మద్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క తెలివైన నిర్ణయంలో ఆనందించాయి. ఆయన తెలివితేటలకు వారు గాఢంగా ఆకర్షితులయ్యారు. రక్తపాత యుద్ధంగా మారగల ఒక సంఘర్షణ ఒక శాంతియుత క్షణంలో పరిష్కరించబడింది. ప్రియమైన ప్రేక్షకులారా, ఈరోజు ముహమ్మద్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుయాయులైన మన సంక్షోభాలను ఎలా నిర్వహిస్తాము? దురదృష్టవశాత్తు మన కొంతమంది పండితులు ఈ సంఘర్షణలను పరిష్కరించడానికి బదులు వాటిని మండించడం జరుగుతోంది. ముస్లింల మధ్య పరస్పర వివాదాలు ఇంత ఎక్కువ స్థాయిలో చేరాయి. నబీ యొక్క తెలివైన సున్నత్ను మనం మరచిపోయాము. పరిష్కారం యొక్క మార్గాన్ని వదిలి మనం సంఘర్షణ యొక్క మార్గాన్ని ఎంచుకున్నాము. యా అల్లాహ్, అన్ని ముస్లింలలో ఓపిక, కరుణ, ఉన్నత జ్ఞానాన్ని ప్రసాదించి మమ్మల్ని ఒకచోట చేరి ఐక్యతలో నిలబడేలా ఆశీర్వదించు. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.